భారత నాస్తిక సమాజం 54వ వ్యవస్థాపక దినోత్సవంను విశాఖ పబ్లిక్ లైబ్రరీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయగోపాల్ గారి సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి చక్కటి ఉపన్యాసాలను అందించారు. ప్రజలకి మతమనే మత్తుమంది చెల్లుతారు. మతమనే మత్తుమంది చెల్లి వీళ్ళేం చేస్తారు? రాజకీయ నాయకులు కోట్లు వాళ్ళు గుర్తించాలి. కానీ రాజ్యాంగం లబ్ధి పొందినది మాత్రాన్ని అక్కడ సైలెంట్గా ఉంటే నెక్స్ట్ మన భవిష్యత్తు తరాలకు ఏమవుతుంది? రాజ్యాంగ పరిష్కారాలు అందు కనుక మిత్రులారా, మన ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కంపల్సరిగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ ప్రతిఫలాలు అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా ప్రమాదంలోనే ఉన్నారు. ఇవాళ జాతీయ గీతం, రాజ్యాంగం లేదా జాతీయ జెండా, ఈ పరిరక్షణకు సంబంధించినటువంటి ఆర్టికల్ 51A ఉన్నటువంటి ఎఫ్ క్లాజులో ఉన్న ప్రకారంగా ఆ ఎఫ్ క్లాజులో వందే మాత్రానికి స్థానం లేదు. కానీ ఇవాళ ఆర్టికల్ 25 మత ప్రసక్తి, బలవంతము, మత ఆచరణ, మత స్వేచ్ఛ వీటికి భంగం కలిగే విధంగా ఈ దేశంలో ప్రతి వాడు కూడా వందే మాత్రాన్ని ఆలపించాలి. ఆలపించకపోతే నువ్వు దేశభక్తులు కావాలంటే సరిపోయి కావాలంటున్నాడు. ముందు వెదజల్లుతుంటే ఇంకా దేశం అనేది ఎలా అభివృద్ధి చెందుతుంది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఒక ముస్లిము